హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే పప్పు ఆనపకాయ రెడీ చేశానండి. అలాగే మార్నింగ్ టిఫిన్కి అయితే కొత్తిమీర పచ్చడి, ఇడ్లీ అయితే రెడీ చేశాను. ముందుగా అయితే ఒక కడాయి అయితే పెట్టి ఆయిల్ అయితే పోసి కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర అయితే ఫ్రై చేశాను. అలాగే ఇడ్లీ కూడా రెడీ చేసేసాను. ఇప్పుడైతే కుక్కర్ అయితే తీసుకొని ఒక కప్పు కందిపప్పు అయితే తీసుకున్నాను. అందులోనే కొంచెం పచ్చిమిర్చి, టమాటో ముక్కలు అయితే వేసాను. వాటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఆనపకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అవి అయితే వేసుకున్న తర్వాత వాటర్ అయితే పోస్తున్నాను. వాటర్ అయితే పోసాక ఒకసారి అయితే కలుపుకోవాలి. అలాగే అందులోనే తగినంత ఉప్పు అయితే వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత నేనైతే కుక్కర్కి మూత పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి అయితే పెట్టేస్తున్నాను. 5 విజిల్స్ అయితే రావాలి. అలాగే పిల్లలకైతే ఇడ్లీ అయితే రెడీ చేసి పెట్టాను. అలాగే ముందుగానే రైస్ అయితే రెడీ చేశాను. ఇప్పుడైతే 5 విజిల్స్ తర్వాత పప్పు అయితే ఉడికిపోయింది. ఒకసారి అయితే రుబ్బుకొని అందులోనే చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. చింతపండు రసం అయితే యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం కారం, పసుపు అయితే వేసుకోవాలి. నేను ముందుగా అయితే ఉప్పు అయితే వేసాను కదండి, అందుకే వేయలేదు. అవి మరిగేలోపు తాలింపు అయితే పెట్టుకోవాలి కదండి. ముందుగా అయితే ఒక దాకైతే తీసుకున్నాను. అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ అయితే వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర అయితే వేయించుకుంటున్నాను. అందులోనే కొంచెం ఆవాలు అయితే వేసాను. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా వేస్తున్నాను. అవైతే బాగా వేగాలి. అవైతే బాగా వేగాక మరిగించుకున్న పప్పుచారు అయితే వేసేసుకోవాలి. చూడండి, పప్పు ఆనపకాయ అయితే రెడీ అయిపోయింది. అలాగే పప్పుచారులోకి కాంబినేషన్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మా పిల్లలకైతే క్యారేజీలండి. వీళ్ళకి బస్సు అయితే 8ంటికి అయితే వస్తుంది. నేను అందుకే 5కి అయితే లేస్తాను. మార్నింగ్ 5కి అయితే లేచి పిల్లలకి టిఫిన్లు అయితే రెడీ చేసి మధ్యాహ్నం లంచ్కి కూడా రైసు, కర్రీ కూడా రెడీ చేసి బాక్స్లు అయితే పెట్టేస్తాను. వీళ్ళు 7:45 కల్లా రెడీ అయ్యి వెళ్ళాలి. 8కి అయితే బస్సు వస్తుంది. చూడండి, పప్పు అయితే రెడీ అయిపోయాక వీళ్ళకైతే క్యారేజీలు అయితే రెడీ చేసి పెట్టేశాను.
ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.